దేశ ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జనతా కర్ఫ్యూ అని ఇచ్చిన పిలుపు మేర ఈరోజు మెదక్ జిల్లా మొత్తం ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తమకు తాముగా ఇళ్లలో ఉండి ఈ జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినారు. అందుకు వారందరికీ మెదక్ జిల్లా పోలీసుల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. ఇందాక 5 o'clock క్లాక్ వర్క్ సర్వీస్ కూడా అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేసినారు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనా వైరస్ని దగ్గరికి రానియొద్దని, దాని బారిన పడొద్దు అని ఎన్నో విధాల ప్రయత్నం చేస్తూ ఉంది. నా దృష్టిలో ఇది ఒక రకంగా పోరాటమే. ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి మనం దేశ స్వాతంత్రాన్ని సాధించుకున్న వాళ్ళం మనం. అట్లనే మలివిడత తెలంగాణ ఉద్యమంలో దాదాపు 13-14 సంవత్సరాలు మనం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న ప్రజలం మనం. అంటే ఆ ఉద్యమంలో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్కడ కూడా ఆ ఉద్యమాన్ని తప్పటడుగు వేయకుండా, తప్పుదారి పట్టకుండా, హింసా మార్గం వైపు పోకుండా సాధించుకున్నాం. మరి అటువంటి మనం ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ నేల కూడా మన తెలంగాణ ఉద్యమ నాయకుడు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలోని తూప్రాన్ మండలంలో మాట్లాడుకుంటున్నాం మనం. నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఎంతో చైతన్యవంతులం, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళం. ఇవాళ కరోనా మీద కూడా మనం ఆ విధంగానే పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మన మీదగా మన కుటుంబానికి ఏదన్నా ప్రమాదం వస్తుంది అంటే మనం ఏ విధంగా రెప్పవాల్చకుండా కాపు కాచుకొని మన కుటుంబాన్ని రక్షించుకుంటామో ఆ విధంగానే ఇవాళ కరోనా అనే మహమ్మారి మన దరి చేరకుండా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఏ ఒక్కరో చేస్తే ఎవరో వస్తారు, ఏదో కాపాడుతారు, ఏదో రక్షణ కల్పిస్తారు. ప్రజలందరూ కూడా తమకు తాముగా ఈ జాగ్రత్తలు నేను తీసుకోవాలి, నాకేదైనా సమస్య ఉంటే నేను వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, అనుమానం ఉంటే నేను ఒక గదిలో నాకు నేనుగా క్వారంటైన్ అయ్యి, హోమ్ క్వారంటైన్ అయ్యి, లేకుంటే ఇంకొకెక్కడన్నా ఉండి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని భావిస్తే తప్ప మనము ఈ మహమ్మారిన బారిన పడకుండా ఉండలేము. ఏమవుతుంది, జరిగేదేదో జరుగుతుంది, అట్లా కాదు ఇట్లా కాదు అంటే మాత్రం మనము ఇప్పుడున్న ప్రశాంతత రేపు ఉండదు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే సూచనలు చేస్తున్నదో, ఏదైతే సలహాలు ఇస్తున్నారో, ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో దయచేసి వాటిని పాటించండి. అంతకుమించి మనల్ని మనం కాపాడుకునేది ఇంకొకటి లేనే లేదు. మెడికల్ టర్మినాలజీలో ఒక వర్డ్ ఉన్నది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మా పోలీసుల్లో కూడా ఒక మాట ఉన్నది, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్. ఏదైనా కూడా ముందు జాగ్రత్త చర్యలే, మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి. థ్యాంక్ యూ.